నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పార్వ సురేష్ కుమార్. ఈరోజు ఒక ప్రత్యేకమైన జర్నలిస్టుల హక్కులను హరించే అంశంపై చర్చించడానికి మీ ముందుకు వచ్చిన అదేందో కూడా మీకు చూపించి చెప్తాను. నేను కుమ్రం భీం హస్నాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది, ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య అధికారులు అంటించిన ఒక పోస్టర్ ఏంది అంటే, అది రిపోర్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలోకి అనుమతి లేకుండా వెళ్ళి ఉంటుంది. ఇది రిపోర్టర్లకు అర్థం కాదని పాపం ఆ ఆసుపత్రి సిబ్బంది ఏం చేశారంటే, ఇది అంతెందుకు సరళంగా ఒకటే ముక్కలో చెప్తామని ఇంకో పేజీ కూడా అతికిచ్చారు. ఏంది, ఒక రిపోర్టర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్ళి వీడియో తీస్తే అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ 354, 443, 353 వర్తించవచ్చు. ట్రెస్పాస్ అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడం, ప్రైవసీ వయలేషన్ 354 పేషెంట్ల ఫోటోలు వీడియోలు తీయడం, అబ్స్ట్రక్షన్ 353 డాక్టర్ల పనికి అడ్డుపడడం. మీకు కావాలనే నేను దీన్ని ఒక ప్రాక్టికల్ ఉదాహరణ కేసు సెనోరియో అని రాసి ఏ సెక్షన్లో వర్తిస్తుందో వివరంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అందులోకి ఎవరు రావద్దు. జర్నలిస్టులు మేము ఇక్కడ ఏం చేసినా మాదే నడవాలి తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియవద్దు అనే నిరంకుశ వైఖరిని చూపెట్టడానికి ప్రయత్నం. దీన్ని ఏం చేసారు జర్నలిస్టులు అంటే, ఉద్యమ కిరీటం అనే పత్రికల అక్కడ ఆసుపత్రి పరిస్థితులపై ఒక వార్త రాసింది. ప్రభుత్వ ఆసుపత్రి ఏమన్నా నిషేధిత ప్రాంతమా? జీజీహెచ్ ఆసుపత్రిలో మీడియాపై ఆంక్షలు, ఆసుపత్రి భాగోతాలు బయటపడతాయని మీడియాను అడ్డుకుంటున్నారా? మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘం యూనియన్ నాయకుడు ఎందుకు ఇచ్చిందంటే, అంతకుముందు కలెక్టరేట్ ముందు ముట్టడి చేస్తాం, మా జర్నలిస్టులకి ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ఈయన అన్నాడు. ఈయనే ఆ పోరాటానికి పిలుపునివ్వడం జరిగితే దానికి కలిసికట్టుగా జర్నలిస్టులు ఐక్యమై అక్కడికి పోరాటానికి సిద్ధమైన వేళ, అంటే రేపు జర్నలిస్టులు అందరూ కలెక్టరేట్ ముందు ధర్నా చేసి మీడియా స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారని ఆ అధికారులపైన కేసులు ఫైల్ చేసి అక్కడ ఉన్నటువంటి భాగోతాలను బయటపెట్టి వాళ్ళ బండారాన్ని బయట పెడతారని భయపడి ఏం చేసిరంటే, వీళ్ళు ఇచ్చిన ధర్నా ఎందుకు విరమించుకుంటారంటే, ఇగో ఇక్కడ అంటించిన పోస్టర్లు మీకెత్తారు. అరే మీరు పెట్టిన చట్ట ప్రకారమే కదా, నిజమే కదా, అవి మీకు భయం లేకపోతే అవి ఎందుకు వీకెప్పిస్తూ ఉన్నారు? ఇక్కడ చూడండి క్లియర్గా ఆసుపత్రి సిబ్బంది ఇగో బిఎన్ఎస్ చట్టం 354 అనే సంబంధించినటువంటి పేపర్లని ఆయన తొలగిస్తూ ఉన్నాడు. మీరు చట్ట ప్రకారమే పెట్టిరు కదా, మీరు అంటించిన అన్ని చట్టంకు లోబడే చేసిర్రు కదా. ఇప్పుడు ధర్నా అనగానే ఎందుకు భయపడ్డారు అంటే, ఆ ఆసుపత్రి సిబ్బంది చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, స్థానిక జర్నలిస్టులు ఎండగడతారో, అక్కడ జరుగుతున్నటువంటి మీడియా స్వేచ్ఛపై ఎక్కడ కేసులు పెడతారో అనే భయం వాళ్ళలో కలిగింది. కలం పట్టినోనికి ఏదైనా ఒకటే, చావు బ్రతుకులు కుటుంబాన్ని కూడా వదిలేసి సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేసే జర్నలిస్టుల పైన ఇలాంటి నిరంకుశ వైఖరి, మీ అధికార ఒత్తిడి మమ్మల్ని ఆపలేవు. మీరు చేసే ప్రతి అన్యాయాన్ని ఎండగడతాం, మీరు చేసేటువంటి ప్రతి మంచి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం. మంచి చెడులను సమానంగా చూపించాలనే మేము అనుకుంటాం. మాకు వ్యక్తిగత కక్షలు లేదా వ్యక్తిగత దూషణలు చేయాల్సిన అవసరం ఉండదు. జర్నలిస్ట్ సంఘాల నాయకులకి హ్యాట్సప్ చెప్తా ఉన్నా. ప్రధానంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రహమాన్కి నిజంగా మా అభినందనలు. మీరు భవిష్యత్తులో మన జర్నలిస్టుల పైన జరిగేటువంటి ఇలాంటి కుట్రలకు మరింత పోరాట శైలిలో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.